ప్రతి ఉదయం దేవుని స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరాన్ని మనము విందాం. దేవుని యొక్క స్వరము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క స్వరం, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఈ యొక్క స్వరాన్ని మన జీవితాలకు ఆస్వాదించుకొని, మన కుటుంబాలకు అన్వయించుకొని, ఈ యొక్క మాటల ప్రకారము మనం జీవించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం విన్నారు కదా. ఆయన మనల్ని ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా ఎన్నుకొనుటకు ఇష్టము కలిగి ఉంటున్నాడు. ఆయన ప్రజలుగా ఉండటకు ఇష్టము కలిగి ఉంటున్నాడు. అయితే మనము అయిష్టంగా ఉంటున్నాం, అపనమ్మకముతో ఉంటున్నాం, దూరముగా ఉంటున్నాం. కానీ దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే, దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు, వారిని ఉద్దేశించి ఈ మాటలను మనం వింటూ ఉంటున్నాం. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. మన పట్ల ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఆయన ప్రజలుగా ఒక హక్కు ఆ మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి ఇష్టలుగా ఉండేదానికి, ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టు ఇష్టము కలిగి ఉంటున్నాడు. దేవునికి ఇష్టమంట. ఆయన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రమును త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. అందరికీ మంచి చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఆయన బిడ్డలుగా ఉండేదానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? దేవుడైతే ఇష్టము కలిగి ఉంటున్నాడు. ఎంత ప్రేమ మన పట్ల ఆయన కలిగి ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి ఇంకా దూరంగా నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? దేవునికి దగ్గర లేకుండా నువ్వు ఉంటున్నావా? అయితే దేవుడు ఆయన బిడ్డలుగా అంగీకరించేదానికి, ఆయన బిడ్డలుగా స్వీకరించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఈ యొక్క స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని విని దేవునికి లోబడి దేవునికి దగ్గరగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను ఎక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.